వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. తెలంగాణ గడ్డపై మరో రాజకీయ యుద్ధానికి రంగం సిద్ధమైంది. తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత సరికొత్త వ్యూహంతో ప్రజల ముందుకు వస్తున్నారు. పాత పేరు కొత్త రక్తం సరికొత్త అజెండాతో ఆమె వేయబోతున్న అడుగులు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆ విషయాలను తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. గాలి వేగం పెరిగితే చెట్టు ఊగుతుంది, కానీ వేరు బలంగా ఉంటే పడదు. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అలాంటి గాలులు వీస్తున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు అధికార ప్రతిపక్షాల మధ్య పోటీ, మరోవైపు కొత్త రాజకీయ సమీకరణాల చర్చలు వేడెక్కుతున్న వేళ మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి ప్రెసిడెంట్ కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందా? కొత్త పార్టీ ఆవిర్భావానికి రంగం సిద్ధమవుతోందా? పాత సిద్ధాంతాలతో కొత్త ప్రయాణం మొదలవుతుందా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తెలంగాణ సెంటిమెంట్ను తిరిగి రగిలించేందుకు కవిత మాస్టర్ ప్లాన్ వేశారు. గతంలో కేసీఆర్ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరుని తన కొత్త పార్టీకి పెట్టాలని ఆమె భావిస్తున్నారు. అయితే ఇందులో ఒక కీలక మార్పు ఉంది. పార్టీ జెండాలో ఇకపై పింక్ కలర్ ఉండదు అని ఆమె స్పష్టం చేశారు. పార్టీ ఆవిర్భావం రోజున గన్ పార్క్లోని అమరవీరుల స్తూపాన్ని సందర్శించి అమరుల ఆశయాల సాక్షిగా ప్రయాణాన్ని ప్రారంభించారు. వేదికపై కేవలం ఉద్యమకారులకే చోటు ఉంటుందని, రాజకీయ నాయకుల కంటే సిద్ధాంతకర్తలకు ప్రాధాన్యత ఇస్తామని ఆమె ప్రకటించారు. పాత నీరు పోయి కొత్త నీరు రావాలి, పాత గుర్తుకు కొత్త ఊపిరి పోయాలి అన్నట్లుగా కవిత అడుగులు పడుతున్నాయి. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆలోచనలే తన పార్టీకి దిక్సూచి అని కవిత అన్నారు. ఇప్పటికే పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం ఒక ప్రత్యేక బృందం ఢిల్లీ స్థాయిలో కసరత్తు చేస్తోంది. కేవలం అధికారం కోసం కాకుండా తెలంగాణ ఆత్మగౌరవం కోసం, భవిష్యత్తు ప్రయోజనాల కోసమే ఈ పార్టీ పుడుతోందని ఆమె ఉద్ఘాటించారు. కవిత తన ప్రధాన శత్రువుగా కాంగ్రెస్ పార్టీని గుర్తించినట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై ఆమె తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో ప్రచారం చేసి కాంగ్రెస్ను ఓడించినట్టే ఇప్పుడు కేరళలో కూడా అదే ఫలితం వస్తుందని ఎద్దేవా చేశారు. కేరళలో సీఎం చేసిన 6 గ్యారంటీల వ్యాఖ్యలను ఆమె నవ్వుతూ కొట్టిపారేశారు. తెలంగాణలోనే అమలు కాని గ్యారంటీలు ఇతర రాష్ట్రాల్లో ఏం చేస్తాయని ప్రశ్నించారు. కానీ రేవంత్ రెడ్డి ఉన్న సిటీని ఫ్యూచర్ సిటీ పేరుతో పాడు చేయకుండా ఉంటే చాలు అని ఘాటుగా స్పందించారు. మహిళా రిజర్వేషన్లు వస్తే రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారతాయని కవిత విశ్లేషించారు. మహిళా కోటా అమల్లోకి వస్తే తాను గజ్వేల్ లేదా సిద్దిపేట నుంచి పోటీ చేసే అవకాశం ఉందని ఆమె అన్నారు. నిజామాబాద్ జిల్లాలో కూడా అత్యధిక సీట్లు మహిళా కోటాలోకి వస్తాయని, అక్కడ కూడా తమ బలం చాటుతామన్నారు. డీఎస్పీ విశారదన్ మహారాజ్తో కలిసి భవిష్యత్తులో ముందుకు సాగుతామని ప్రకటించడం విశేషం. లిక్కర్ కేసు కొట్టివేయడంపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రకృతి నాకు సహకరిస్తోంది. ఎంత తెలివైన వాడినైనా ఆపొచ్చు, కానీ అదృష్టవంతుణ్ణి ఎవరూ ఆపలేరు అంటూ తనపై ఉన్న నమ్మకాన్ని చాటుకున్నారు. కేసీఆర్ కష్టపడి టీఆర్ఎస్ను ఎలా నిర్మించారో తాను కూడా జాగృతి కోసం అలాగే శ్రమిస్తున్నానని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కష్టపడే తత్వాన్ని ఆమె మెచ్చుకున్నారు. టీడీపీకి ఉన్న బలమైన పార్టీ నిర్మాణం నుంచి నేర్చుకోవాల్సింది ఉందని అభిప్రాయపడ్డారు. కాలం కలిసి వస్తే తాడైనా పామై కరుస్తుంది, అదృష్టం వెంట ఉంటే కొండనైనా పిండి చేయవచ్చు. లిక్కర్ కేసు నుంచి విముక్తి పొంది కొత్త పార్టీ వైపు అడుగులు వేస్తున్న కవిత వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తుఫాను సృష్టిస్తున్నాయి. కేసీఆర్ వారసత్వాన్ని పాత పేరుతో కొత్త రూపంలో ఆమె ఎలా ముందుకు తీసుకెళ్తారో వేచి చూడాలి.